ఇప్పుడు నేను దానికి మీ మెడిసిన్ ఉదాహరణ తీసుకున్నాను. ఇద్దరు రోగులు వెళ్ళి ఒకే ట్రీట్మెంట్ తీసుకున్నా ఒకడు ఫెయిలు ఒకడు సక్సెస్. అప్పుడు మీరు ఫేటు లక్కు అన్నారు. ఇక్కడ అంత డాక్టర్ అయినా అక్కడ ఆ మాట అనాల్సింది, ఇక్కడ ఎంత మెటీరియలిస్ట్ అయినా, అవునా లేదా? కానీ అక్కడ ఒక మాట ఉంది, ఇవాళ మీరు మందు వాడి ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఇంకా మందు పనిచేయదు. కానీ భగవంతుడిని ఆశ్రయించినప్పుడు మీరు అనుకున్నది జరగలేదనుకోండి, ఫెయిల్ కాదు. అది ఆ వస్తువు నీకు వచ్చే యోగం లేదు కనుక అది రానివ్వలేదు. కానీ అది ఊరుకోదు, అది నీ జీవ సంస్కారంలో చేరి మరొక విధంగా నిన్ను ఎప్పటికైనా బాగు చేస్తుంది. ఈ జన్మలో కాకపోతే మరో జన్మలైనా అందిస్తుంది. అది ఏ విధంగా దైవాన్ని ఆశ్రయించినప్పటికీ కూడా వ్యర్థము కాదు, ఇది తెలుసుకో. నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే పోతారు అన్నాడు రామదాసు. నమ్మి చెడిన వారు లేరు. మీరు భగవంతుని ఏ విధంగా ఆశ్రయించినా, మీరు ఏ విధంగా ఆశ్రయించారో ఆ విధంగా ఫలం ఇచ్చేస్తాడు ఆయన అంతే. ఇక్కడ